మీకు ఎంత మంచి ఆఫర్ ప్రైస్ వచ్చినా కూడా ఈ ఐఫోన్స్ ని మాత్రం అస్సలు చూజ్ చేసుకోకండి. ఈ ఐఫోన్స్ ని కానీ చూజ్ చేసుకున్నారనుకోండి మీ డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్ట్ చేసుకున్నట్టే అయిపోతుంది. సెప్టెంబర్ వచ్చిందన్న వెంటనే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతుంటాయి. అలానే ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ అనేది అయితే లాంచ్ అయిపోతుంది సెప్టెంబర్ 9న. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఐఫోన్ ప్రీవియస్ సిరీస్ ప్రైజెస్ అనేది డ్రాప్ అయిపోతుంది అయితే అందరికీ తెలుసు. బట్ ఏంటి అంటే చాలా మంది ప్రైస్ డ్రాప్స్ ని చూసేసి ఏ ఐఫోన్ పడితే ఆ ఐఫోన్ కొనుక్కుంటా ఉంటారు. ఈ వీడియోలో ఒక క్లారిటీ అందిస్తాను. ఏ ఐఫోన్ అనేది చూజ్ చేసుకోకూడదు అనేది, అలానే ఏ ఐఫోన్ అనేది బెటర్ అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా మీకు క్లారిటీ అనేది ఈ వీడియోలో అందుతుంది. అలానే మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ కానీ చూసుకున్నట్టయితే ఐఫోన్ 12, ఈ ఐఫోన్ 12 ని డైరెక్ట్ అయితే మీరైతే స్కిప్ అయితే చేసేయచ్చు. ఎందుకంటే ఈ ఐఫోన్ 12 లో కానీ చూసుకుంటే మీకు ఇది ఓల్డ్ మోడల్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి. ఇంకా అలానే కానీ చూసుకున్నట్టయితే ఉంటే మీకు ఇది తక్కువ స్టోరేజ్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఓల్డ్ మోడల్ బ్యాటరీ కూడా చాలా లోగా ఉంటుంది. మేబీ ఐఫోన్ 12 అనేది ఇప్పుడు మనకు తెలిసి సేల్స్ లోకి అయితే తీసుకురాకపోవచ్చు. బట్ ఏంటి అంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటి అంటే మనల్ని గ్యాంబ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఐఫోన్ 12 కి చాలా వాళ్ళ దగ్గర యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, చాలా తక్కువ ప్రైజెస్ లో పెడుతున్నాం అన్నట్టు జల ప్రమోటింగ్ చేస్తూ ఉంటారు. సో అవి యూసెస్ మనకు ఐఫోన్ కాబట్టి తక్కువ రేట్లో వస్తుందని చెప్పి సిరీస్ చూడకుండా కొంటా ఉంటారు. సో ఇలాంటివి అయితే చేయకండి. ఐఫోన్ 12 ని డైరెక్ట్ స్కిప్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఐఫోన్ 13. ఏంటి ఐఫోన్ 13 కూడా స్కిప్ చేయమంటున్నాం అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఐఫోన్ 13 కూడా డైరెక్ట్ స్కిప్ అయితే చేసేయండి. ఎందుకు అని అంటే ఐఫోన్ 13 వీళ్ళు యావరేజ్ గా చూసుకున్నా కూడా వీళ్ళు ఈజీగా మనకు 40,000 రేంజ్ లో అయితే పెడతా ఉంటారు. ఈ 40,000 లో మీరు ఐఫోన్ 13 ఈ టైంలో తీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ ఈ సేల్స్ లో అయితే. ఎందుకు అని అంటే ఐఫోన్ 13 తో కంపేర్ చేసుకుంటే మీకు ఐఫోన్ 14, 15 సిరీస్ లో కానీ చూసుకుంటే మీకు ఐఫోన్ 15 సిరీస్ అనేది 48,000 to 55,000 మధ్యలో అయితే వస్తూ ఉంటుంది. సో దట్ మీకు ఏంటి అంటే ఇది బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మీకు బెటర్ చాయిస్ ఎట్లా అవుతుందంటే ఐఫోన్ 13 వచ్చేసరికి 40,000 ఉంది అనుకోని, ఐఫోన్ 15 మీకు 50,000 లో వస్తుంది. జస్ట్ 10,000 డిఫరెన్స్ లోనే మీకు 2 వేరియస్ జనరేషన్స్ అయితే చేంజ్ అయిపోతుంది. సో మీరు బెటర్ టు గో ఫర్ ఇక్కడ ఐఫోన్ 15 కి వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ గాని చూసుకుంటే మీకు ఇక్కడ ఐఫోన్ 14 సిరీస్ అయితే ఉంది. ఐఫోన్ 14 అనేది మీకు 45,000 లో పెట్టే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. మీరు ఐఫోన్ 14 అనేది 45,000 లో పెడితే కూడా మీరు డైరెక్ట్ స్కిప్ అయితే చేసేయండి. ఎందుకు అని అంటే ఐఫోన్ 14 వచ్చేసరికి మీకు 45,000 పెడతా ఉంటారు. అదే మీకు ఐఫోన్ 15 వచ్చేసరికి మీకు 50,000 లో అయితే వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ 50,000, 45, 50,000 జస్ట్ మీకు 5,000 డిఫరెన్స్. ఈ 5,000 డిఫరెన్స్ లో మీకు చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 15 లో కానీ చూసుకుంటే మీకు ఇక్కడ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, ఇంకా టైప్ సి ఛార్జింగ్ వచ్చేస్తుంది. ఈవెన్ మనకి మేజర్ గా వచ్చినటువంటి చేంజెస్ ఒక 5,000 లో పెద్ద మేజర్ చేంజెస్ కాదు. మీరు ఈ లూట్స్ డీల్స్ అన్ని కూడా చూసేపోయి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ప్రైజింగ్స్ అనేది ఇలా అలా అని చెప్తా ఉంటారు. 39,990 అని చెప్పేసి ఇవేవి కూడా సేమ్ ప్రైజెస్ కు ఉండవు. అవి ఎలా ఉంటుంది అంటే మనం ఫోన్ అనేది ఓల్డ్ ఫోన్ అనేది ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ ఈ రెండు కలుపుకొని పెట్టినప్పుడే ఆ ప్రైజింగ్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. మనం ఓల్డ్ ఫోన్ క్యాజువల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయలేం. మన దగ్గర కార్డ్స్ అనేవి అవైలబుల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రెండు విధాలు ఏంటి అంటే వాళ్ళైతే ఆ కేటగిరీస్ ని అన్ని యాడ్ చేసుకొని ఆ ప్రైజెస్ అయితే పెడతా ఉంటారు. సో దట్ మీరు ఏంటి అంటే బెటర్ గో విత్ ఐఫోన్ 15 ఒకవేళ మీ బడ్జెట్ అనేది ఈ రేంజ్ లో వస్తే. లేదు మీకు ఐఫోన్ 14 అనేది డైరెక్ట్ మీకు 40,000 రేంజ్ లోనే 40,000 బిలోలో వచ్చింది అనుకో, గో ఫర్ ఐఫోన్ 14, నో ప్రాబ్లం దాంట్లో. బట్ మీకు ఐఫోన్ 14 అనేది 45,000 పెట్టేసి ఐఫోన్ 15 అనేది మీకు ఇక్కడ 50,000 పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీరు ఐఫోన్ 15 కే వెళ్ళిపోండి. నాకు లాస్ట్ ఫైనల్ గా ఉన్నటువంటి మెయిన్ థింగ్ వచ్చేసరికి మీరు బెటర్ ఐఫోన్ ఎలా చూస్ చేసుకోవాలనుకుంటే మీరు సేల్స్ కి ముందే మీ అడ్రస్ డీటెయిల్స్, మీ కార్డ్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీ యాప్స్ లలో స్టోర్ అయితే చేసేసుకోండి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే మీరు ముందే స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవి నైట్ 12 వరకే ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటాయి. మీకు డేస్ దాటుతున్న కొద్దీ వీటి ప్రైజింగ్స్ అనేది అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఆ సేల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో అప్పుడే మీరు ఖచ్చితంగానైతే మీరు బై అయితే చేసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏ ఐఫోన్ అనేది తీసుకోవద్దు, ఏ ఐఫోన్ అనేది తీసుకోవచ్చు, ఏ ప్రైస్ సెగ్మెంట్ లో, ఇదన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్ లో మాత్రమే చెప్తున్నాను. సో బెటర్ గా మీరు థింక్ చేసి ఐఫోన్స్ అనేది చూస్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ లాంటిది ఏమైనా ఉండేది ఉంటే ఖచ్చితంగా డిఎం అయితే చేసేయండి. లేకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఒకటికి 2 సార్లు ప్రైజింగ్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఆ ఫోన్ అవసరమా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.